ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అందరికీ ఇల్లు అనే పథకం గురించి చూద్దాము. పథకం వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత ఇంటి పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడానికి జీవో నెంబర్ 23ని తీసుకొని వచ్చారు. ఈ పథకం యొక్క టైటిల్ హౌసింగ్ ఫర్ ఆల్, పేదలందరికీ ఇల్లు అనే టైటిల్. స్థలం కేటాయింపు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాన్ని అర్హులైన ప్రతి మహిళ పేరున ఇవ్వడం జరుగుతుంది. గృహ నిర్మాణం సహాయం ఇంటి స్థలం ఇచ్చిన తర్వాత ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 లేదా ఇతర పథకాల ద్వారా ఇంటి నిర్మాణం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కింద 1,50,000 వరకు అందిస్తారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్ని కలిపి విడతల వారీగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు. హక్కులు గడువు ఇంటి పట్టా ఇచ్చిన రోజు నుంచి 10 సంవత్సరాల తర్వాత మాత్రమే ఆ స్థలంపై మీకు ఫ్రీహోల్డ్ హక్కులు వస్తాయి. పట్టా ఇచ్చిన 2 సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయకపోతే ఆ పట్టా ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. ఇకపై ఇంటి స్థలం పట్టాదారుని ఆధార్ కార్డుకు, రేషన్ కార్డుకు లింక్ చేస్తారు. తద్వారా డబుల్ బెనిఫిట్ పొందకుండా ఉంటారు. అర్హతలు తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. దరఖాస్తుదారుడు లేదా కుటుంబ సభ్యులు దేశంలో ఎక్కడ సొంతిల్లు లేదా ఇంటి స్థలం కలిగి ఉండకూడదు. గతంలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఇంటి స్థలం పట్టా లేదా హౌసింగ్ లోన్ లబ్ధి పొంది ఉండకూడదు. కుటుంబం మొత్తం వ్యవసాయ భూమి 5 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, పట్టాదారుని పాస్బుక్ ఉంటే అది, డిక్లరేషన్ లెటర్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు హౌసింగ్ అప్లికేషన్ ఫారం. పాత పట్టా మార్పు గతంలో ఇచ్చిన ఇంటి స్థలం గ్రామానికి దూరంగా ప్రాంతాలలో ఉన్నట్లయితే ఆ పట్టాను రద్దు చేసి కొత్త స్థలం కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది అన్నమాట ఈ అందరికీ ఇల్లు అనే పథకం గురించిన వివరాలు. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.